హాయ్ హాయ్ మీ పేరు అన్న పవన్. సో మరి సమంత గారి ఇష్యూ మీకు తెలిసిందే, కొండా సురేఖ బేస్లెస్ కమెంట్స్ చేశారు. అవును. సో దానికి ఎలాంటి బేస్ లేదు, అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ అని మనకు తెలుసు. మరి అట్లా వేరే వాళ్ళ మీద కమెంట్ చేయడం, అలా పర్సనల్ లైఫ్లో ఇంటరప్ట్ అవ్వడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. ఎందుకంటే తను ఒక ఫారెస్ట్ మినిస్టర్ ఉండి కూడా అక్కడ ఒక అమ్మాయి ఫారెస్ట్ మినిస్టర్ పక్కన పెట్టి ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా కొద్దిగా బాధ అనిపించింది. అంటే నిజంగా తను మినిస్టర్ అయ్యి ఉండి అంటే చూడన్న కొండా వర్సెస్ కేటీఆర్ అక్కడ గొడవ అయిందంటే సో మీరు మొత్తం ఎలిగేషన్ మొత్తం మీరు అబ్జర్వ్ చేసి ఆ ఇష్యూ మొత్తం అబ్జర్వ్ చేసి ఉంటే సో మీరు ఆ ఇష్యూ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తుంటా అక్కడ ముందు మెయిన్ ఏంటంటే సో కొండా సురేఖ మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్తాను. ఆ ప్రోగ్రామ్కి మన రఘునందరావు చీఫ్ గెస్ట్ వస్తాడు. ఆ చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు ఇద్దరు ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఒక చిన్న కండు వేస్తారు అనమాట. సో కొండా సురేఖ మేడం మీద రఘునందరావు కండు వేస్తాడు. సో అక్కడ రఘునందరావు అనే వ్యక్తి బీజేపీ పార్టీ, కొండా సురేఖ మేడం అనేది కాంగ్రెస్ పార్టీ. సో ఇద్దరు ఒక ప్రోగ్రామ్ లో కలిసినప్పుడు టీఆర్ఎస్ వ్యక్తులు ట్రోల్ వేస్తారన్నమాట. సో నిజంగా ఇద్దరు వేరే పార్టీలో అయినప్పటికీ కలుసుకోవడం ఏంది, సో ఇద్దరు కండువలు వేసుకోవడం ఏంది అన్నట్టు అట్ట వరకు ఓకే. కానీ ఒక ఫ్యాన్ ఒక కార్యకర్త టీఆర్ఎస్ కార్యకర్త ఏం చేశారంటే సో ఇక కొండా సురేఖ మ్యామ్కి మన రఘునందరావి కళ్యాణ లక్ష్మి శుభాకాంక్షలు అనమాట. కళ్యాణ లక్ష్మి అంటే ఏంది, పెళ్ళి అయినట్లు. సో ఒక టీఆర్ఎస్ కార్యకర్త పెట్టడం వల్ల చాలా నెగిటివ్ అయిపోయింది. సో పెట్టిన వ్యక్తి మన హరీష్ అన్న ఫోటో పెట్టుకున్నాడు అనమాట. సో అక్కడ నుంచి మొదలైన ఇష్యూ అంటే మేడం చాలా పర్సనల్ తీసుకుంది. అంటే మేము మా ఇద్దరి మధ్యలో ఇట్లా ఎందుకు కాలం మేము రాజకీయంగా మా పార్టీలు వేరైనప్పటికీ కూడా సో మేము ఒక ప్రోగ్రామ్ కలిసినప్పుడు ఒక రెస్పెక్ట్ చేయాలని ఉద్దేశంతో కండువ వేసుకున్నారు. కానీ తను బాధపడ్డామంట. తను నిన్న మీడియా మీదకి వచ్చి ఒక మాట్లాడింది. అంటే ఆ కార్యకర్త వెనుక కేటీఆర్ ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడి సో నిజంగా కేటీఆర్ మొన్న లాస్ట్ టైం కూడా అసెంబ్లీలో సీతక్క కూడా చెప్పింది, నా మీద చాలా మంది కేటీఆర్ మన టీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది నన్ను ట్రోల్ చేస్తున్నారు, సో నన్ను చాలా హీనంగా నన్ను చిత్రీకరిస్తున్నాను అని చెప్పింది. సో నిజంగా నువ్వు అన్నట్టు సోషల్ మీడియాలో కొంత ఈ మధ్యలో సో టీఆర్ఎస్ నుంచి కొద్ది ఈ రకంగా అమ్మాయిల పైన కొద్ది దాడులు జరుగుతున్నాయి కాబట్టి సో నిజంగా కొండా సురేఖ ఓవర్లోడ్ అయిపోయింది, ఓవర్ రెస్పాన్స్ అయిపోయింది. ఏంటంటే సో మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ గురించి మాట్లాడుతుంది. సో నిజంగా తను ఏమైందంటే యాజ్గా తను కొండా వర్సెస్ కేటీఆర్ అయింది అక్కడ. సో కొండా మేము తిట్టినందుకు తను కేటీఆర్ మీద రెస్పాండ్ అయితే తిడుతేమని సో కేటీఆర్ ఏంది అసలు మీరు ఇట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో సో కేటీఆర్ అంటే ఒక మంచి వ్యక్తి కాదు, తనకు రేవు పార్టీలతో సంబంధం ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ కూడా తొందరగా పెళ్లి చేసుకుని పోతారు. కేటీఆర్ భయపడి తను 10 సంవత్సరాల గురించి ఇట్లనే చేసిండు. అదే అంతెందుకు నాగ చైతన్య సమంత విడిపోవడానికి కూడా మన కేటీఆరే కారణము. కేటీఆర్ ఎన్ కన్వెన్షన్ కూర్చోదని అంటున్నప్పుడు తన సమంతను పంపించమని అని నిజంగా తను ఒక అమ్మాయి అయ్యి ఉండి ఒక అమ్మాయి గురించి మాట్లాడమని నచ్చలేదు. సో నువ్వు పొలిటికల్ పార్టీ, కేటీఆర్ పొలిటికల్ పార్టీ. సో నువ్వు ఏం అడగాలంటే 10 సంవత్సరాలు నువ్వు వీకింది ఏముంది, నువ్వు కేటీఆర్ నువ్వేం చేసినావు, మీ డాడీ చేసినా అని అడగకపోకుండా సో కేటీఆర్ని పర్సనల్గా డ్యామేజ్ చేస్తూ అదే సేమ్ పక్క వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తామంట. సమంత పాపం రాజకీయ నాయకతో రాజకీయ పార్టీ సంబంధం లేదు, నాగార్జున పార్టీ సంబంధం లేదు, సమలమైన సంబంధం లేదు. కానీ కావాలని సమంత మేము తీసుకురావడం వల్ల అరే ఎందుకు అన్న ఫీలింగ్ బాధ కలిగింది నా నిజంగా. తన పాపం మొన్నే తనకు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంది తను. సో ఈ మధ్యలో కావాలని తనను ఈ రకంగా సమంతను అట్లా యారకు వాడడం అనేది చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఒక మినిస్టర్ తను ఒక మంచి మినిస్టర్ అయ్యుండి కూడా సో మాట్లాడడానికి నచ్చలేదు అని చెప్తే అది పబ్లిక్గా సో అట్లా మినిస్టర్ అంటే మాట్లాడి తప్పు మేము ఫీలింగ్ అనేది. సో ఎనీవే నాకు అనిపించింది అంటే సో తను కొండా సురేఖ మేడం కేటీఆర్ డైరెక్ట్గా సవాలు విసిరుండే కానీ కావాలని సమంతం తీసుకోవడం అనేది నాకు నచ్చలేదు. సో దానిపైన నాగార్జున ట్వీట్ చేశాడు, మన నాగ చైతన్య ట్వీట్ చేస్తే సమంతం ట్వీట్ చేస్తుంది. నిజంగా ఎంత ఈ విషయం చూడండి, లాస్ట్ కన్వెన్షన్ కూల్చినప్పుడు మన సినిమా పెద్దలు ఎవరు మాట్లాడలేదు, కానీ ఈరోజు సినిమా పెద్దలు మాట్లాడతారు. ఎందుకంటే నిజంగా తప్పు జరిగింది. సో నిజంగా సమంతం గురించి మాట్లాడడం చాలా తప్పు కాబట్టి చిన్న చిన్న హీరోలు పెద్ద హీరోలు అందరూ ట్వీట్ చేశారు. సో నైట్ మొత్తం ట్వీట్ చేస్తుంటే పొద్దున లేవగానే కొండా సురేఖ మేము కూడా రిలీజ్ అయ్యని తప్పు చేసాం ఉద్దేశంతో పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టింది, తప్పు అయిపోయింది సారీ అంటే ఫస్ట్ చెప్పడం దాని తర్వాత సారీ చెప్పడం ఇది మొత్తం కామన్ అయిపోయింది. నిజం అంటే ఒక మినిస్టర్ అయ్యి ఉండి ఇట్లా మాట్లాడమని మాకు కూడా నచ్చలేదు. మేము పబ్లిక్ చెప్తున్నా సో మేము ఓట్లేసి గెలిపించినాము, మీరు ఏదో సాధిస్తారు. సో 10 సంవత్సరాలు ఒకరు వెళ్ళారు, ఇక్కడైనా మీరు మా మారసారం కోరుకున్నాను. ఇప్పట్లో చూడన్నా అప్పట్లో రాజకీయాలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాను ఎందుకంటే పర్సనల్ డ్యామేజ్ చేయటాలు. సో వీళ్ళ భార్య వాళ్ళ భార్య ఇది ఉందా అది ఉందా 3 పిల్లలు అది అనేది రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండేది. కానీ ఇది అదే ఫేవరిజం తెలంగాణ రావడం కొద్దిగా బాధ అనిపించింది. అరే మనం క్లీన్ పాలిటిక్స్ నడిపించాలి, సో ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ఉండాలి తప్ప కానీ సో పర్సనల్ డ్యామేజ్ చేసుకోవద్దన్న ఫీలింగ్ నాకు కలిగింది. సో నాకైతే ప్రతి ఒక్క మన తెలంగాణ పౌరుడి ప్రతి ఒక్క చూసిన ప్రతి ఒక్కరు కూడా బాధ కలిగిందన్న. సో పొద్దులేసి మళ్ళీ సారీ అయిపోయింది ఏమన్నా అంటే సమంత సారీ చెప్తే జరిగిన డ్యామేజ్ మొత్తం వాళ్ళకు వచ్చింది మొత్తం తీరిపోద్ది అంటారా? సో తను చేసిన ఫాల్గులేషన్స్ అన్న తనకి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా తను చెప్పింది. సో నిజంగా అట్లీస్ట్ తను సారీ చెప్పింది అన్న ఫీలింగ్ అంతా తను ఇంకా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నా. తన మా కేటీఆర్ పరువు నష్ట దాయం వేస్తారు. తను ఏమంటుందంటే తగ్గేదేలే ఉంటుంది. సో రాజకీయంగా పోరాడడం తప్పు లేదు, కానీ దయచేసి సమంత మ్యామ్ని సో నాగార్జున వాళ్ళని దయచేసి సినిమా రంగాన్ని దయచేసి మధ్యలో తీసుకురాకండి అని కోరుకుంటా. రాజకీయాలకు సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు, దయచేసి సినిమా ఫీల్డ్ను తీసుకురావడం కోరుకుంటున్నాను.